ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 24. శ్రీ సాయిబాబా సూక్తులు. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు బ్రహ్మమే అవుతారని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుడి వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలుకు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వజ్ఞ ధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురుని ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కర్లేదన్నారు సాయి. అంతేకాదు, పరబ్రహ్మ స్వరూపాలైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని విని శ్రవణం చేసి బాగా ఆలోచించి మననం చేసి జీవించాలి అని అదే ఉపనిషత్తుల భగవద్గీత చెప్పేది. అనేక ధర్మ సందర్భాల్లో వేరువేరు భక్తులతో శ్రీ సాయిబాబా చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే గాని వాటికి సరియైన అర్థం బోధపడదు. బాబా: ఆద్యాంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరటాంకా గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారికి ఎన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్ర మార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతాను. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధిని ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది. వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానం చెబుతుంది. నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడటానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాహకు మాత్రమే బానిస. బాబాని ఎలా ధ్యానించాలి? నేను భగవంతుడిని బానిసను, భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవం. నేను షిరిడీలోని ఎల్లడెలా ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను సాయి షిరిడీలోనే ఉన్నారనుకునే వాళ్ళు సన్నలు చూస్తుంటే చూడనట్లే, నన్నసలు చూడనట్లే. అన్నీ నావే, నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకెవరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా? జగత్తు సంసారము. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. ఈ ప్రపంచం మన మధ్య నీవు నేను అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఉన్న చోట చేరితే అది ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినదేమున్నది? రేపొక నాటికి చావపోయే వారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. తరించే మార్గం: నీవు ఈ గోడను కూలద్రొయ్యి, భేదమనే గోడను కూలద్రొయ్యి. ఎవరెవరికి శత్రువులు? అంతా ఒక్కటే. సాధన: ఎవరైతే ఎన్నడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నా యందే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలలేమీ ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తులుంచుతాను? తల్లి తగిన బిడ్డలు కండి. మీ భండాగారాలను నిలుపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారెన్నడూ పతనం కానివ్వను. సత్యాన్ని అంటిపెట్టుకో, నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసం ఉంచి ఓర్మితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పనిచేయి. దేవుని నామం ఉచ్చరించు. సద్గ్రంథాలు చదువు. పోటీలు, పంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేమి చేసినా క్షుణ్ణంగా చేయి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆదరించు.
రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తించుకో. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నీవెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయటం, కోపగించుకోవటం తగదు. నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేదని మర్యాదగా చెప్పు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ప్రాణులంటిటి రూపాల్లో నేనే సంచరిస్తుంటాను. ఎవరిపైన కోపం వచ్చినా, కోపించినా, దూషించినా నాకు బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలకిందు కానివ్వు. దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. హరిషడ్వర్గాల్లో అసూయను జయించటం చాలా సులువు. దానివలన మనకే లాభము లేదు. అవతల వారికి ఏ నష్టమూ లేదు. అసూయ అంటే ఇతరులను బాగును సహించలేకపోవటమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము. వారు నష్టపోతే సంతోషిస్తాము. దానివల్ల మనకేమి ప్రయోజనము? అవతల వాడికి మంచి జరిగితే మనకేమి నష్టము? కానీ ఇది ఎవరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడిపోతే మనకే మేలు కలుగుతుంది కదా. మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తేమీ లాక్కున్నాడు. వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు. భగవంతుడికి చెడం లేదు. చెడంటేను చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి. మనుషులు వారంతా ఒకరి నుండి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేనే నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తుండు. అదే అనుభవం అవుతుంది. అల్లాహ్ కానీదేదీ లేదు. ఆయన పేదలన్నిటి పెన్నిది. దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. మనసు భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. అల్లాయే సర్వస్వం. అల్లాహ్ నామం శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రలకు, పబ్బానికి, పండుగలకు అప్పు చేయవద్దు. నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ ఆహారాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు ప్రమాదం. కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అదే ధ్యానం. అలా చేస్తే గమ్యం చేరుతావు.